నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. హీరోలు ఎలాంటి సినిమాలు చేసినా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అంశాలు అందులో ఉండాలి. అలా ఉంటేనే జనాలు మెచ్చుకుంటారు. ఇక స్టార్ హీరోల సినిమాలకు చెప్పనక్కర్లేదు. కథ కథనాలతో పాటు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా బాగుండాలి. అలాంటి స్టోరీలను ఎంచుకోవడంలో ఓ స్టార్ హీరో ముందుంటాడట. ఆయన చేసిన ప్రతి సినిమాలో తన మార్కు చాటుకుంటాడు. మరి ఆ స్టార్ హీరో ఎవరో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. మనం ఇంతలా చెప్పుకుంటున్న ఆ హీరో మరెవరో కాదండోయ్. స్టోరీలోని తన పాత్ర సమపాలల్లో ఉండేలా చూసుకునే హీరోలలో రవితేజ ఒకరు. నెక్స్ట్ ఈ స్టార్ హీరో నుంచి రానున్న క్రేజీ ప్రాజెక్ట్ మాస్ జాతర అంట. మనది ఇదంతా అనే ట్యాగ్ లైన్ ఇడియట్ చంటిగాడిని గుర్తు చేస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతుందట. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్స్ 4 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక రవితేజ నటనలో ఉంటే ఎనర్జీ, టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ జాతర చిత్రంలోని పాటలు, పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండుగను అందించబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాస్ జాతర నుంచి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. రవణ మాస్ దావత్ షురూరాబాయ్ అంటూ ఒక క్రేజీ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. సినిమా నుంచి మాస్ రాంపేజ్ క్లిప్స్ను జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిందట. ఈ స్పెషల్ క్లిప్స్లో రవితేజ బర్త్డే వేడుకలను గ్రాండ్గా ప్రారంభించనున్నారని సమాచారం. ఫస్ట్ లుక్తో ఇదివరకే మంచి హైప్ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు మరో మాస్ కిక్ ఇచ్చారని చెప్పవచ్చు. లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. రవితేజ భోజనానికి ముందు కూర్చున్న విధానం డిఫరెంట్గా ఉందంటూ ఫ్యాన్స్ అంటున్నారు. రౌడీలను చితకబాదిన అనంతరం మాస్ బిహేవియర్తో భోజనం ముందు కూర్చున్నట్లు తెలుస్తోంది. ఆ పోస్టర్లో మీసం మెలేస్తూ కోరగా చూస్తున్న అతని చూపు ఫుల్ మీల్స్లా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ తన ప్రత్యేకమైన హావభావాలతో కనిపించడం ఫ్యాన్స్కి పండగలా అనిపిస్తోందట. ఈ పోస్టర్ సినిమాపై కొంత హింట్ ఇస్తోంది. మాస్ జాతరలో రవితేజ పాత్ర ఓ సేఫ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అసలు విషయం క్లిప్స్ లో విడుదల తర్వాత తెలుస్తుందంటున్నారు కొందరు. ఈ సినిమాకు బీమ్స్ సిసోరిలియా సంగీతం అందిస్తున్నారు. ధమాకా అనంతరం వీరి కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా కావడంతో మ్యూజిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్కు. ఇక మే 9న విడుదల కానున్న మాస్ జాతర మాస్ ప్రేక్షకులను పండగలా అనిపించబోతుందని యూనిట్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.